వెల్కమ్ టు ప్రెస్ కిచెన్. ఆరోగ్యానికి మేలు చేసే తోటకూర ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. తోటకూరను 2 టైమ్స్ బాగా వాటర్లో వేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. తోటకూరకు ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసి వేయించుకున్న తర్వాత 1 కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఏగనవసరం లేదు, కాస్త పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసి తోటకూరను వేసుకోవాలి. ఎందుకంటే తోటకూరలోని పోషకాలు పోకుండా మనము గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ రెసిపీని ఉడికించుకోవడానికి మనము స్పెషల్గా వాటర్ ఏం పోయనవసరం లేదు. ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటరు తోటకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలాగా ఆనియన్స్ని తోటకూరని బాగా గరిటెతో తిప్పుకోవాలి. తోటకూరను రెగ్యులర్గా తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి. కాబట్టి వారానికి ఒకసారైనా తోటకూరని ట్రై చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. తోటకూరకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె. జొన్న రొట్టెతో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ బాగా కలిసిన తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తోటకూరకు పట్టేలాగా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మనము 1 స్పూను జొన్న పిండిని వేసుకోవాలి. ఇది ఎవ్వరు చెప్పిండరండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూను పప్పుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనము పొడులు వేసాం కదా, ఇప్పుడు జాగ్రత్తగా గరిటెతో తిప్పుకోవాలి. అస్సలు అడుగంటకూడదు. ఈ టైంలోనే అడుగంటుతుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జస్ట్ 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి తోటకూర ఫ్రై మనకి రెడీ అయినట్లే అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.